ఏంట్రా ఇది? నాన్న ఏంటన్నా ఇది? బ్యాగురా, బ్యాగు. పైకి పోవాలనుకున్నవాడు బావి ఎక్కడుందని ఎత్తుక్కుంటాడు, బయటికి వెళ్ళాలనుకున్నాడు బ్యాగ్ చదువుకుని పోతాడు. నా నాపకం. నాన్న ఏంటి నాన్న మరి చిన్నపిల్లలాగా? నేను కాదే, ఇప్పటిదాకా మీరు చిన్నపిల్లలు అనుకున్నాను. కన్న తండ్రిని క్వశ్చన్ చేసేంత పెద్దవాడైపోయి మీ అన్నయ్య. ఏమండి, అనవసరంగా మీరు ఇలా గొడవలు పెట్టుకుని తప్పు చేయకండి. తప్పు ఇప్పుడు కాదే, పరిస్థితి బాగోలేక మీ ఇంటికి వచ్చి చాయగిరి చేస్తూ ఇక్కడే ఉండిపోయింది చూడు. ఎవరు ఎన్ని అంటున్నా సరే, ఎన్ని సెటర్లు వేసినా సరే దులుపుకుని తిరుగుతాం చూడు. అప్పుడే చేశాను పెద్ద తప్పు. అందుకేనే ఈడు కూడా లోకు అయిపోయాను నేను. ఇంత జరిగినా కూడా ఇంకా ఇక్కడే ఉండి ఇంకో తప్పు చేయను నేను. అందుకే వెళ్ళిపోతాను. ఇది ఫైనల్. సరేనండి, మీ ఇష్టం. ఏంటి మీ ఇష్టం అంటుంది? అంటే ఏంటే? నేను పోయినా పర్వాలేదనగా, పోతే పో అనగా. అంటే నువ్వు రావా? నేనెందుకు? ఎందుకా? రాముడు వనవాసానికి వెళ్తుంటే సీత సింగిల్ డైలాగ్ కూడా చెప్పకుండా కూడా ఫాలో అయిపోయింది. ముందు వెళ్ళింది రాముడు కాబట్టి ఆవిడ కూడా వెళ్ళింది. అంటే నేను ఎదవనానా? గతంలో కూడా ఇలాగే మన బతుకులు మనం బతుకుదామని చెప్పేసి అక్కడెక్కడికో తీసుకెళ్లి కాపురం పెట్టించారు. నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు. భార్యగా మీ మీదున్న గౌరవంతో మీతో పాటొచ్చి ఇవాళ కూడా నేను నడి రోడ్డు మీద నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు తోడుగా నేను నా పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టలేను. నేను రాను అని ఒక్క ముక్కలో చెప్పకుండా ఇంత పెద్ద డైలాగ్ చెప్పావేంటే? నా వంక చూస్తావేంటి? అమ్మ మాట నా మాట. ఒరేయ్, నువ్వు వస్తావని అడగడానికి చూడలేదురా. నువ్వు అమ్మ కూచి అత్త కూచి నాకు అండగా ఉంటదరా నా కన్న కూతురు. అది నా కూచి. ఏదేంటి ఇప్పుడు నన్ను రమ్మంటాడు ఏంటి తనతో? కొడుక్కి తల్లి మీద ప్రేమ ఉంటది, కూతురికి తండ్రి మీద ప్రేమ ఉంటది. ఇది జగమెరిగిన సత్యం. దీని చిన్నప్పుడు నేను అరుగు మీద కూర్చుని పేకాడుతుంటే మధ్యలో ఇది వచ్చి బుజ్జి బుజ్జి చేతులతోటి మొక్కలు తీసి అందించేది. నా బంగారు తల్లి. డాడీ అంటే ప్రాణం దానికి. ఈ డాడీ డైలాగ్ అంటే ఇదిగో సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటే పవర్ఫుల్. అవునరా, తెలుసా? నాతో ఎవరున్నా లేకపోయినా, నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నా కూతురు నాతో వచ్చేస్తుంది కదమ్మా. మాట్లాడతాలి సొల్లమ్మా. నువ్వు చెప్పిన డైలాగులన్నీ కరెక్టే నాన్న, కానీ నాకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ వీళ్ళిద్దరికి నాకంటే ఈ కొంపలో ఉన్న మనుషులే ఎక్కువ. నీకేమో ఎగ్జామ్స్. ఓకే, అలాగే. అందుకే రమణ మహర్షి పెళ్లి చేసుకోలేదు. పోతాను, నేను అక్కడికే పోతాను. పోతానంతే. నన్ను ఆపొద్దు. బావా, ఏంటి బావా ఇది? నన్నెవరు ఆపొద్దు. డోంట్ స్టాప్ మీ. ఏమండి? నయో సక్తా. ఈ ఇంటికి కోటకి రుణం తీరిపోయింది. దట్స్ ఆల్. అయ్యో, నిజంగా పోతున్నట్టే ఉన్నాడే. బాలుకి మీరైనా ఒక మాట చెప్పొచ్చు కదండి. చెప్పాను లలిత, కాని మనం ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడైతే కాదు కదా వాడు. కాని ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కారణం చెబుతూ ఉంటే ఎవ్వరం మాట్లాడలేకపోయాం. కడుపున పుట్టిన వాళ్లే మీరు మాకేం చేశారో, మాకేమిచ్చారని అడుగుతున్న రోజులివి. కేవలం దగ్గరికి తీసి పెంచిన దానికే వాళ్ళ అత్తని నన్ను దేవుళ్ళలా చేసి గుండెల్లో పెట్టేసుకున్నాడు. వాళ్ళత్తమ్మ కోసమే వాడి జీవితం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాణ్ణి చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లలిత. అవును, అన్నయ్య కోపగించుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట కదా? అవును లలిత, ఆయనకు కూడా కోపం వస్తుందని నాకివాళ తెలిసింది. ఏమండి,
మాట్లాడటం రానివాడు, బ్రతకడం చేత కానివాడు బయటికి వెళ్లి ఎలా బ్రతుకుతాడండి? తనెక్కడికి వెళ్తాడు లలిత? ఏ గుడి దగ్గరో బడి దగ్గర కూర్చుంటాడు. రాత్రి వరకు కూర్చొని తనే వస్తాడు. అలా అని వదిలేస్తారా? వెళ్ళి వెతకాలి కదా. ఆల్రెడీ విష్ణు, బాలు, అంజి వెళ్లారు. కనిపిస్తే తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళని పంపడం ఏంటండి? మీరు వెళ్ళాలి కదా. పిల్లలు వెళ్ళిన దానికి మీరు వెళ్ళిన దానికి తేడా లేదా? ముందు వెళ్ళండి, అన్నయ్య ఎక్కడున్నాడో చూసి తీసుకురండి. వెళ్ళమంటుంటే వెళ్ళండి, వెళ్ళమంటుంటే అరే, వెళ్ళండి. వెళ్తాం. సరే సరే సరే. త్వరగా వెళ్ళండి. చూసావే ఏం జరిగిందో? అంతా నీ వల్లే. నువ్వు కూడా నన్నే అంటావేంటి? లెటర్లో ఏముందో మావేకి చెప్పకూడదని నాకెవరైనా చెప్పారా ఏంటి? ఏంటి గొంతులో కిచ్కిచ్చా? మావే కనిపించాడా? లేదు. ఐమ్ సారీ. దేనికి? ఒక విధంగా మావే కోపగించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కదా కారణం. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు సింపుల్గా సారీ అంటే సరిపోతుందా? హలో, చేయాల్సిందంతా చేసేయడం ఏంటి? మా ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు నేనేదో కావాలని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. నాకేమైనా తెలిసి చేశానా? పోనీలే పాపం అని సారీ చెప్తుంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు కదా. బిల్డప్పా? ఇదిగో, నేను చెప్పిన సారీ యాక్సెప్ట్ చేస్తే చెయ్యి, లేదంటే లేదు. సరే అయితే ఇప్పుడు నేను నీ సారీని యాక్సెప్ట్ చేయాలంటే ఓ కండిషన్. కండిషన్ ఏంటది? అంటే ఉదయం చేసినట్టుగా చేస్తే ఏం ఆలోచిస్తా.